నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మనం తెలంగాణలో చూసాం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేక ఫైళ్ళు అంటే ఏదైతే హార్డ్ డిస్క్లు ఉన్నాయో తగలబెట్టడమే కావచ్చు, లేకపోతే మూసీ నదిలో దొరకడం కావచ్చు, అలాంటివన్నీ మనం చూసాం. అయితే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా కనిపిస్తుంది. ఏంటంటే అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన ఫైళ్ళు, ఇంకా సమీర్ శర్మకి సంబంధించిన ఫైళ్ళు కొన్ని అయితే తగలబెట్టారు. అక్కడ ఇన్నోవాలో తీసుకొచ్చి మరి బస్తాలుగా తీసుకొచ్చి ఆ దస్తావేజులు అయితే తగలబెట్టడం జరిగింది. అసలు ఏం జరిగింది, అసలు ఆ దస్తావేజులలో ఏమేమి ఉన్నాయి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం చూసాం మేడం, తెలంగాణలో చూసాం ఏం జరిగింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో. హార్డ్ డిస్క్లు అన్నీ ఎక్కడ తెలా ఏంటి అనేది మనం చూసాం. ఫారెస్ట్లో కొన్ని, మూసీ నదిలో కొన్ని మనకు దొరకడం చూసాం. సో అలానే ఆంధ్రప్రదేశ్లో ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇంకా సమీర్ శర్మ గారివి ఇన్నోవాలో తీసుకొచ్చి బస్తాలుగా తీసుకొచ్చి అక్కడ తగలబెట్టారు ఫైల్స్ అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. చూసాం కూడా మనం, కాలుష్య ఖనిజ వాళ్ళు వచ్చి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో అక్కడ కొన్ని ఫైల్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. సో అసలు ఏం జరుగుతుంది అంటే వాళ్ళ పాపాలు బయటపడొద్దని ఇలాంటివి చర్యలకు వాళ్ళు పాల్పడ్డారు అనుకోవచ్చా? అంతే కదా. ఇప్పుడు ఏమండి మీరు చెప్పినట్టుగా ఇక్కడ తెలంగాణలో ఏం జరిగిందో సేమ్ సీన్ రిపీట్ అవుతుంది అక్కడ. అంటే వాళ్ళు ఓడిపోయాక వాళ్ళు చేసిన పాపాలని వాళ్ళు తగలబెట్టుకుంటున్నారు. మామూలుగా మన దసరాకి తెలుసు మనకి రావణ కష్టం రావణ దహనకాండ చేస్తారు. అంటే వీళ్ళు రావణలాగా చేస్తున్నారా, లేదు వీళ్ళు చేసిన పాపాలను వీళ్ళు తగలబెడుతున్నారా మనకు తెలీదు. తర్వాత భోగి మంటల్లాగా అనుకోండి, లేకపోతే సంక్రాంతికి భోగి మంటలు వేసినట్టు. మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటేనండి, మనుషుల్లో ఎప్పుడైతే భయం వస్తుందో ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైతే ఖనిజాల గురించి బయటకు వచ్చింది, అటవీ పర్యావరణం బయటకు వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు దాని మీద దృష్టి పెట్టారు. మీకు అర్థమైందా? మన ఎప్పుడైతే ఎర్రచందన స్మగ్లింగ్ గురించి బయటకు వచ్చిందో అందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళ పేర్లు వచ్చాయి. సో ఇప్పుడు వీటికి అన్నింటికి సంబంధించిన ఫైల్స్ ఇక్కడ ఉండి ఉంటాయి. ఇది పిఎంఓకి నుంచి వచ్చినవి అని అంటున్నారు ఈ ఫైల్స్ అన్నీ, అంటే ఈ కాగితాలన్నీ కూడా. సో ఈ సమీర్ శర్మ అన్న అతను చైర్మన్గా ఉన్నాడు దేనికి, కాలుష్య నియంత్రణ మండలికి. ఇతను ఖనిజాలకు సంబంధించి కదా పెద్దిరెడ్డి, అంటే ఇవన్నీ కూడా వీళ్ళకి సంబంధించినవి. కాబట్టి వాళ్ళు నిన్న రాత్రి 9ంటికి ఒక ఇన్నోవా కారు, సో 2396 నెంబర్ ఇన్నోవా కారులో వచ్చారండి. వచ్చి మొత్తం ఫైల్స్ అన్నీ అక్కడ గుట్టగా పోసి, ఎక్కడంటే పెదపులిపాక దగ్గర శ్రీనగర్ కాలనీ అన్నారు, అంటే విజయవాడకి దగ్గరలోనే ఇవన్నీ కూడా వాళ్ళు వేసి, తర్వాత హార్డ్ డిస్కులు కూడా అవన్నీ అంటించినప్పుడు లక్కీగా ఒక తెలుగుదేశం కార్యకర్త చూసి వెంటనే బోడెప్రసాద్కి ఫోన్ చేసి చెప్పారు. ఆయన చెప్తే ఈలోగా బోడెప్రసాద్ తెలుగుదేశం కార్యకర్తలు వచ్చేలోపు ఈ పెదపులిపాకలో స్థానికంగా ఉంటారు కదా తెలుగుదేశం కార్యకర్తలు, వాళ్ళు వచ్చారు. రాగానే వీళ్ళు ఏం చేశారు, ఇంకా చాలా ఉన్నాయట వాళ్ళ దగ్గర బస్తాలు, అవి మరి ఎక్కడైనా విసిరేసారో ఏంటి తెలియదు, దారిలో వాళ్ళు ఇన్నోవాలో పరిగెట్టారనమాట. సినిమాల్లో అన్ని సీన్స్ మీకు రిపీట్ అవుతున్నాయి అంతే. ఇప్పుడు మనకి ఏమీ కొత్త లేకుండా, అంటే జనాలు ఒక విజువల్ ట్రీట్ అనమాట ఇవన్నీ కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అక్రమాలు ఈరోజు వాటిని ఎట్లా వాళ్ళు కప్పిపెట్టుకోవాలి, ఎలా తగలబెట్టుకోవాలి అని చూస్తున్నారు వాళ్ళు. ఇవి తగలబెడితే తగలబడిపోతాయా? ఇవన్నీ కూడా మళ్ళీ రిట్రీవ్ చేయొచ్చు కదా ప్రతి ఒక్కటి కూడా. ఇట్స్ నాట్ సో ఈజీ వాళ్ళు తగలేసినా కూడా. సో మొత్తానికి వాళ్ళని పట్టుకున్నారండి, వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ నాగరాజ్ అయితే క్లియర్గా చెప్పాడు ఇవి సమీర్ శర్మ గారు తగలబెట్టమన్నారని. అంటే పెద్దిరెడ్డి హస్తం, సమీర్ శర్మ హస్తం ఉంది అక్కడ. ఇప్పుడు మనం అంటే ఇది పిటి అనాలా, లేదు వాళ్ళని చూసి జాలిపడాలా ఈ ఆఫీసర్లను చూసి, లేదు చీదరించుకోవాలా అర్థం కావట్లేదండి ప్రజలకి. వీళ్ళు ఒక మంచి పొజిషన్స్లో ఉండి వీళ్ళు ఈ రకమైన పనులు చేయడం అంటే, ఒక రాజకీయ నాయకుడికి వీళ్ళు వత్తాసు పలికి వాళ్ళు చేసిన తప్పిదాలకి ఈరోజు వాళ్ళు దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఇట్లా నాశనం పెట్టడం ఎంత తప్పండి అది. మనం మీకు గుర్తుంటే కనుకైతే ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందే మనం చెప్పాం, ఈ వైసీపీ వాళ్ళు ఫైల్స్ అన్నీ తగలబెడతారు, మాయం చేస్తారు అని చెప్పాం మనం. ఎలక్షన్స్ తర్వాత కూడా చెప్పాం. అయినప్పటికీ ఇవాళ వీళ్ళకి ఫైల్స్ వచ్చాయి, ముందు క్వశ్చన్ అదండి. రైట్. అంటే ఇప్పుడు కొంత ముందుకు వెళ్తే మేడం, అంటే కొంత వెనక్కి వెళ్తే తాడేపల్లి ప్యాలెస్ లో అనేకమైన ఫైల్స్ కూడా మాయమైపోయినాయి. అక్కడ నుంచి వెళ్ళి ఆల్రెడీ తీసుకెళ్లిపోయారు ఎలక్షన్స్ ముందే అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వచ్చాయి. కంటైనర్స్ లో తరలించారని కూడా వార్తలు వచ్చాయి. నేననేది అంటే వీళ్ళు తప్పిదాలను కప్పిపుచ్చుకోవటానికి ముందే అన్ని జాగ్రత్త పడ్డారా,
అయితే ఇప్పుడు ప్రభుత్వానికి ఇవన్నీ కూడా చాలా పెద్ద ఛాలెంజెస్ అండి ఇవన్నీ కూడా. ఎందుకంటే ఏం జరిగిందో తెలియదు, వీళ్ళు ఏం తినేసారో తెలియదు, ఏం అనుమతులు తెచ్చారో తెలియదు, ఏం తేలేదో తెలియదు, కేంద్రం నుంచి వచ్చి నిధులు ఏం చేశారో తెలియదు. అంటే ఒక జిగ్జాగ్ లాగా అన్నమాట, మనకి ఒక అయోమయంగా ఉంటుంది కదా. అంటే ఏ రూట్లో వెళ్తే ఏం దొరుకుతుంది ఏం దొరకదు అర్థం కాదు మనకి. జిగ్జాగ్ అంటే అంతే కదా, ఇట్లాగా కన్ఫ్యూజన్లో ఉంటాయి ఇవన్నీ కూడా. అంటే వీళ్ళు చేసిన తప్పులే కాకుండా వాటిని కప్పిపుచ్చుకోవటానికి వాళ్ళు ప్రజల్ని మోసం చేయటమే కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు. అంటే మీరు మమ్మల్ని పట్టుకోలేరు సుమా అంటున్నారు వాళ్ళు, అంతే కదా. కానీ ఇవి చిన్న విషయాలు కాదండి. ఇప్పుడు ఇది ఇక్కడితో ఆగిపోదు. ఇప్పుడు తప్పులు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మనకి. ఇప్పుడు దాన్ని ఏమంటారు, పర్యాటక రంగంలో ఉంది, ఇప్పుడు అడవులు ఉన్నాయి మనకి, ఇంకా ఎన్ని ఉన్నాయండి డిపార్ట్మెంట్స్. మనం ప్రతిరోజు చెప్తున్నది అదే. ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో మనం వివరాలు తీసామంటే, మొత్తం ఫైల్స్ మనం రికవర్ చేసి చూసామంటే, అసలు బ్యాంకులో ₹1 లేకుండా పెట్టారు వీళ్ళు. సో ఫైల్స్ అని రికవర్ చేసి అసలు ఏమేం చేశారు వీళ్ళు, ఎంతెంత తగలేశారు, ఏం చేశారు, ఇది తెలుసుకోవాలి మనం. ఇది చాలా పెద్ద విషయం కదా. ఇది ఇక్కడితో ఆపకూడదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న మాట అన్నారు కాబట్టి పర్యావరణం అటవీ గురించి మాట్లాడారు కదా. నేను అన్ని తెలుసుకుంటున్నాను, నేను తెలుసుకున్నాను, వీటి మీద దృష్టి పెడతాను, ఎవరిని వదిలిపెట్టను అన్నాడు ఆయన. ఆయన క్లియర్గా చెప్పాడు. ఆయన నాకు డబ్బులు అవసరం లేదు, నాకు ఇప్పుడు పేరు అవసరం లేదు, నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను అని చెప్పారు ఆయన. సో అది వీళ్ళకి భయంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు వచ్చిందే ప్రజాసేవ కోసం కాదు, వీళ్ళ కడుపు నింపుకోవటం కోసం వచ్చారు వీళ్ళు అక్రమంగా. అంటే వీళ్ళందరూ బకాసురుల్లాగా తినేశారనమాట మొత్తం అన్నీ కూడా. సో ఇది చాలా పెద్ద విషయం అండి. ఇలాంటి విషయాలను వదిలిపెట్టకూడదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ పాపం పోలవరం చూసుకుంటారా, అమరావతి పునరుద్ధరణ చూసుకుంటారా, ఇటు రైతుల సమస్యలు చూస్తారా, ఇటు సంపద సృష్టిస్తారా? ఆయన ఏం చేస్తారండి? ఓ పక్క నెల వచ్చేసరికి వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. ఫస్ట్ ఇలా కళ్ళు మూసి తెరిచేలోపు ఫస్ట్ వచ్చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కళ్ళు మూసి తెరవండి, మీకు 5 ఏళ్ళు అయిపోతుంది అన్నాడు. ఎలా అయిపోతుందో మనకు తెలియదు. అంటే జీతాలు ఇవ్వకుండా ఆయన గడిపేశాడు ఆయన కాబట్టి. ఇక్కడ అలా అవ్వదు కదా. కళ్ళు మూసి తెరిచేలోపు ఫస్ట్ వస్తుంది. జీతాలు ఇవ్వాలి, సంక్షేమాలు ఇవ్వాలి, పెన్షన్స్, అదే సంక్షేమ పథకాలు నేను అనేది. మరి ఇవన్నీ చిన్న విషయాలు కాదు కదండి. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించండి, మీరు తప్పిదాలు చేయకండి. మనం ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజల్ని. మనకి ఏ పార్టీ ఎక్కువగా తక్కువ కాదండి. ప్రజలకు ఎవరు సుపరిపాలన అందిస్తారో వాళ్ళని గుర్తించి మీరు ఓట్లు వేసుకోండి ఎప్పుడైనా. ఇప్పుడు చాలా మంచి పని చేశారు, దీన్ని ఇలా కొనసాగించండి అంతే. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.